అండి. అంటే కోవిడ్ ఏమి పట్టించుకోకుండా సినిమా బాగుంటే ఎక్కడ నిలబెడతారనేది అర్థమైంది. సో డెఫినెట్గా అంటే ఈ సినిమాతో చాలా బాధ్యత, బరువు ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయిందండి. అంటే ఇంత సినిమా చేసిన తర్వాత ఇంతకంటే బెటర్ కాంటెంట్తో రావాలి జనాల ముందుకు మళ్ళీ అనే ఒక ఫియర్ పెట్టేసింది జాంబిరెడ్డి నాలో. రాబిన్ ఇరక్కొట్టేసావు. థ్యాంక్స్ అలాట్. అసలు ఆ ఎలివేషన్ మ్యూజిక్ నా మీద పడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి రాబిన్. థ్యాంక్స్ అలాట్. ఐ నెవర్ ఇమాజిన్ సంథింగ్ లైక్ దిస్ వుడ్ హ్యాపెన్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ. you're the top 3 persons for the success of this film, Robin. Thank you. And విజయ్ గారు సార్, మా కో డైరెక్టర్ గారు విజయ్ గారు, రండి సార్ ప్లీజ్. మా కో డైరెక్టర్ గారు విజయ్ గారు, ఈయన అంటే ఒక 400 మందితో మామూలు పొజిషన్లో ఒక షాట్ తీయటమే కష్టం అండి. అలాంటిది కోవిడ్ పొజిషన్లో విజయ్ గారు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశారు అనేది మా అందరికీ తెలుసు. థ్యాంక్స్ లాట్ విజయ్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. యూ హ్యావ్ బీన్ దేర్. అంటే ఎప్పుడు కూడా ఒక కో డైరెక్టర్లా ఈ సినిమాకి ఎప్పుడు చేయలేదండి. ఆయన ఒక మేనేజర్లా చేశారు, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా చేశారు, ఆయన ఒక క్యాషియర్లా చేశారు. ఇది ఆయన అంటే నాకు ప్రశాంత్ గారి కంటే ఇది ప్యాషన్ అండి. ఇది సక్సెస్ అవ్వాల్సిందే, మాకు తప్పదు. కానీ విజయ్ గారు కూడా మాతో పాటు అంత ట్రావెలే అంత చేశారు. వెంకట్ గారు సార్, మీరు లేకపోయి ఉంటే మాకు చాలా కష్టంగా ఉండుండేది సార్. ప్రతి మినిట్ మా వెనకాల ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎప్పుడు ఏ ఒక్క మెసేజ్ పెట్టినా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు వెంకట్ గారు. ఇంకా గెటప్ సీను గారు, హేమంత్ గారి గురించి అందరూ చెప్తున్నారండి. నేను చెప్పాల్సింది ప్రత్యేకంగా ఏం లేదు. వాళ్ళు ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్. సీను గారు మీరు రాలేదు నిన్న థియేటర్స్కి, మీరు స్టార్ కాబట్టి మీరు వస్తే అక్కడంతా గోల్ జరిగిపోద్ది. నేను వెళ్ళాను సింగిల్ స్క్రీన్స్లో దద్దరు వెళ్ళిపోతుంది. మీరు వస్తే గోలా స్టార్ట్ చేయకండి అయ్యా. సార్ నేను షూటింగ్ ఉంది సార్, నైట్ షూట్ వెళ్ళాను సార్. కాదు సార్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు కనిపిస్తే దద్దరిల్లిపోతున్నాయి స్క్రీన్స్. సింగిల్ స్క్రీన్స్లో మామూలుగా లేదు సార్. అంటే సింగిల్ స్క్రీన్స్ చూసి ఓహో సింగిల్ స్క్రీన్స్లో ఇలా ఉందా, మల్టీప్లెక్స్లో ఎలా ఉంటుందని నేను నిన్న సాయంత్రం 7:30 షోకి ప్రసాద్ మల్టీప్లెక్స్లో దూరాను సార్. మళ్ళీ ప్రసాద్ మల్టీప్లెక్స్ మొత్తం అరగంట సేపు మీ ట్రాక్ ఏదైతే అరగంట సేపు ఉందో అరగంట గోలగోలగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు చాలా పెద్ద పార్ట్ సార్ ఈ సక్సెస్లో. మీకు తెలియని విషయం ఇంకోటి చెప్తాను నేను. మీ తొడలు బాగానే ఉంటాయి సార్. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. మీరు ఈ సినిమాలో ఉండడానికి ముఖ్య కారణం నేను సార్. ఊరినే అంటున్నాను సార్, సరదాగా అంటున్నా. ఓకే, వంశీశేఖర్ గారు నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ వంశీశేఖర్ గారు. అమర్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. దాదా అమర్ దాదా అంత టైం లేదు, ఫాస్ట్గా రా. అమర్ థ్యాంక్స్ అలాట్. నా పక్కనే ఉండి ఆల్వేస్ నాకు ఏం కావాలన్నా మినిట్స్లో చేసి ఇచ్చావు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్స్ అలాట్. నా పర్సనల్ స్టాఫ్ ఆనంద్, రాజేష్, రమేష్, థ్యాంక్ యూ బాయ్స్. నాకున్న టెన్షన్ మొత్తాన్ని మీరు తీసుకుని నాకున్న ఫ్రస్ట్రేషన్స్, టెన్షన్ మొత్తాన్ని మీరు తీసుకుని నన్ను హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ. ఆల్వేస్ నాతోనే ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి చెప్పేదండి, సినిమా బాగుంటే ఎక్కడ నిలబెడతారో మాకు అర్థమైంది. ఈ సక్సెస్ అంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతానేమో అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ.